ఒకసారి దీక్షిత్ యొక్క ఇద్దరు స్నేహితులు వాడాలో కూర్చొని క్రైస్తవ మతం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మతంలోని దోషాలను వేలెత్తి చూపడమే ముఖ్య ఉద్దేశంగా వారి చర్చ జరగసాగింది. ఆ సంభాషణలో దీక్షిత్ కూడా పాల్గొని ఆ ధర్మాన్ని ఎక్కువగా విమర్శిస్తూ మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటికి బాబా దర్శనానికి వెళ్ళాడు. దీక్షిత్ బాబా పాదాలకు నమస్కరించబోతుండగా బాబా తమ పాదాలను వెనకకు ముడుచుకున్నారు. బాబా యొక్క ఆ చర్యతో బాబా యొక్క నిత్యోపదేశం దీక్షిత్కి జ్ఞప్తికి వచ్చి తాను చేసిన పొరపాటుకు బాబాకు మనసులోనే క్షమాపణలు అర్థించాడు. అప్పుడు బాబానే స్వయంగా కాకా కూర్చో అని చెప్పి తమ పాదాలను ముందుకు చాపారు. బాబా ఎల్లప్పుడూ చేసే ఉపదేశం ఏమిటంటే మనం ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు అని. ఇతరులోని మంచిని చూసేవారు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఇతరుల్లోని చెడును చూసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అవతల వారిలోని సుగుణాల మీద కంటే దోషాలపై మన దృష్టి విపరీతంగా పోతుంది. అందువలన ఇతరుల గురించి ఎన్నడూ చెడు మాట్లాడకూడదు. అలా ఇతరులను నిందించని వారిపైనే బాబా కటాక్షం ఉంటుంది. ఒకసారి ఇదే విషయాన్ని బాబా తమ అద్భుతమైన శైలిలో ఈ విధంగా చెప్పారు. కాకా, నువ్వు ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే నాకు చాలా దుఃఖం కలుగుతుంది అని స్పష్టంగా చెప్పారు. బాబా అంతటా అందరిలోనూ ఉన్నారు. ఆ విషయం ఎవరికైతే అవగాహన అవుతుందో వారికి బాబా మాటల్లోని సత్యం అర్థం కాకుండా పోయే ప్రసక్తి లేదు. ఎవరినైనా బాధించితే బాబాను బాధించినట్లే. కబీర్ చెప్పినట్లుగా సబ్ ఘటే రామ్ జాగే క్యోం కిస్కా దిల్ దుఖానా అన్నారు. అంటే అందరిలోనూ రాముడు ఉంటాడు, మరెందుకు ఇతరులను బాధించాలి అని దీని అర్థం. దీక్షిత్కు సంబంధించిన ఈ వివరాలు కాకా సాహెబ్ దీక్షిత్ తన యొక్క డైరీలో రాసుకోవడం జరిగింది.